మనలో చాలా మందికి ఒక సందేహం ఉంటుంది. భూమి లేని పేదలకు ప్రభుత్వం నిజంగా భూములు ఇస్తుందా? ఇస్తే ఎలాంటి భూములు ఇస్తుంది? ఆ భూములకు పట్టాలు ఎవరు ఇస్తారు? తహసీల్దార్ గారి యొక్క పాత్ర ఏమిటి? అసైన్ భూములు, లవోని పట్టా భూములు, పోరంబోకు భూములు, క్రమబద్ధీకరణ భూములు వంటి వాటిని ఒక సాధారణ పేద కుటుంబాలు ఎలా పొందగలరు? అంతేకాదు దరఖాస్తు చేసుకునేటప్పుడు లేదా భూమి కేటాయించిన తీసుకుంటుందా లేక పూర్తిగా ఉచితంగా ఇస్తుందా? ఈ విషయాలపై చాలా మందికి సరైన అవగాహన లేకపోవడం వల్ల దళారుల మాటలు నమ్మి మోసపోతూ ఉంటారు. కాబట్టి ఈ వీడియోలో తహసీల్దార్ గారు ఏ భూములు పట్టాలుగా ఇవ్వగలరు, పేదవారు ఎవరిని సంప్రదించాలి, దరఖాస్తు ప్రక్రియ ఎలా ఉంటుంది, ఎలాంటి పత్రాలు అవసరం అవుతాయి, అధికారిక ఫీజు ఉంటాయా లేదా అనే అన్ని ముఖ్యమైనటువంటి విషయాలను సులభమైన భాషలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే మీకు భూమి లేదా కుటుంబ సభ్యులకు భవిష్యత్తులో ఉపయోగపడే కీలకమైన సమాచారం ఇందులో ఉంటుంది. Represented by La Lens TV. అయితే తహసీల్దార్ గారు ఏ భూములకు పట్టాలు ఇవ్వగలరు అంటే, తహసీల్దార్ గారు రెవెన్యూ శాఖలో కీలక అధికారి. ప్రభుత్వ నిబంధనలు, భూ రికార్డులు, వాటితో పాటు సంబంధిత చట్టాల ప్రకారం కొన్ని రకాల భూములను పట్టా జారీ చేసే అధికారం కలిగి ఉంటారు. తహసీల్దార్ గారు పట్టాలు ఇవ్వగల భూములు ఏమిటనంటే, మనం అవేమిటో ఒక్కొక్కటిగా చూద్దాం. ఫస్ట్ వన్ అసైన్ భూములు. అంటే ప్రస్తుతం భూమి లేని పేదలకు కేటాయించినటువంటి భూములకు అసైన్ భూముల నిబంధనల ప్రకారం పట్టాలు జారీ చేయవచ్చు. రెండో విషయానికి వస్తే ప్రభుత్వ పోరంబోకు భూములు. అంటే ప్రభుత్వం అనుమతితో క్రమబద్ధీకరణకు అర్హత ఉన్నటువంటి కొన్ని పోరంబోకు భూములను పట్టాలుగా ఇవ్వవచ్చు. మూడో విషయానికి వస్తే లావణి పట్టాలు. అంటే ప్రభుత్వ భూమిని సాగు చేస్తున్నటువంటి అర్హులైన వ్యక్తులకు లావణి పట్టాలు మంజూరు చేసే ప్రక్రియలో తహసీల్దార్ గారి పాత్ర అనేది ఉంటుంది. నాలుగో విషయానికి వస్తే ఇనాం రద్దు తర్వాత అర్హత పొందినటువంటి భూములు. చట్టపరంగా అర్హత నిర్ధారణకు అనంతరం కొన్ని ఇనాం భూములకు పట్టాలు అనేవి జారీ చేయవచ్చు. ఐదో విషయానికి వస్తే వారసత్వం ద్వారా వచ్చినటువంటి భూములే కొత్త పట్టా ఇవ్వడం కాకుండా ఇప్పటికే ఉన్నటువంటి పట్టా భూములపై వారసుల పేర్లు నమోదు చేయవచ్చు. అంటే మ్యూటేషన్ చేయడానికి చర్యలు కూడా తీసుకోవచ్చు. ఆరో విషయానికి వస్తే ప్రభుత్వ క్రమబద్ధీకరణ పథకాల కింద అర్హత పొందినటువంటి భూములు. అంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి రెగ్యులరైజేషన్ స్కీమ్ కింద అర్హత పొందినటువంటి భూములకు పట్టాలు జారీ చేసే ప్రక్రియ భాగస్వామి అవుతుంది. అయితే తహసీల్దార్ గారు పట్టాలు ఇవ్వలేనటువంటి భూములు ఏమిటనంటే, అడవి అంటే ఫారెస్ట్ భూములు పట్టాలు ఇవ్వలేరు. చెరువులు, కుంటలు, వాగులు, శిఖం భూముల వాటికి సంబంధించినటువంటి విషయంలో కూడా తహసీల్దార్ గారు పట్టాలు ఇవ్వలేరు. రోడ్లు, శ్మశాన వాటికలు, పాఠశాల స్థలాలు వంటి ప్రజా ప్రయోజనాల కోసం ఉపయోగపడేటువంటి భూములను కూడా పట్టాలుగా ఇప్పించలేరు. కోర్టు వివాదాలలో ఉన్నటువంటి భూములు కూడా పట్టాలుగా ఇవ్వలేరు. చట్టబద్ధంగా నిషేధిత ప్రభుత్వ భూములుగా ప్రకటించినటువంటి తర్వాత ఉన్నటువంటి భూములను కూడా తహసీల్దార్ గారు భూమిని పంపిణీ చేయలేరు. కాబట్టి తహసీల్దార్ గారు అన్ని భూములకు పట్టాలు ఇవ్వలేరు. ప్రభుత్వ నిబంధనలు, భూమి యొక్క స్వభావం, రికార్డులు మరియు సంబంధిత చట్టాల ఆధారంగా మాత్రమే పట్టాలు జారీ చేయబడతాయి. భూమికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు రెవెన్యూ రికార్డులో పరిశీలించి అవసరమైతే న్యాయ సలహా తీసుకోవడం కూడా మంచిది. ఈ భూములను పొందడానికి సాధారణంగా పేదలు, భూమి లేని కుటుంబాలు లేదా అర్హులైనటువంటి వ్యక్తులు రెవెన్యూ శాఖలో సంప్రదించాలి. అయితే ప్రతి రకం భూమికి విధానం కొత్త భిన్నంగా ఉంటుంది. ఫస్ట్ వన్ అసైన్ ల్యాండ్స్. అసైన్ భూములు ఎలా పొందాలి అంటే, భూమి లేని పేద కుటుంబాలు అర్హులు కావచ్చు. ఎవరిని కలవాలి అంటే, గ్రామ రెవెన్యూ అధికారి విఆర్ఓ, గ్రామ కార్యదర్శి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఆర్ఐ గారిని, తహసీల్దార్ ఎంఆర్ఓ గారిని కలవాల్సి ఉంటుంది. ఏం చేయాలి కలిసిన తర్వాత అంటే, దరఖాస్తు సమర్పించాలి, ఆదాయ ధృవీకరణ పత్రం ఇవ్వాలి, కులం ధృవీకరణ పత్రం వర్తిస్తే ఇవ్వాల్సి ఉంటుంది, ఆధార్ కార్డు, రేషన్ కార్డు వంటి పత్రాలు కూడా ఇవ్వాలి. భూమి అందుబాటులో ఉంటే ప్రభుత్వం కేటాయించవచ్చు. భూమి అందుబాటులో లేకపోతే ప్రభుత్వం ఏ భూమిని కూడా కేటాయించలేదు. రెండో విషయానికి వస్తే ప్రభుత్వ పోరంబోకు భూములను కూడా పొందవచ్చు. అది ఎలా అంటే, అన్ని పోరంబోకు భూములు ఇవ్వబడవు. కేవలం ప్రభుత్వం అనుమతించినటువంటి భూములు మాత్రమే ఇవ్వబడతాయి. ఎవరిని కలవాలి అంటే, తహసీల్దార్ గారిని కలవాలి, ఆర్డీఓ గారిని, జిల్లా కలెక్టర్ గారిని కలవాలి. కలిసి ఏం చేయాలి? భూమి లేని పేదవారిగా దరఖాస్తు చేయాలి. రెవెన్యూ అధికారులు స్థల పరిశీలన చేస్తారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మాత్రమే కేటాయింపు అనేది జరుగుతుంది. మూడో విషయానికి వస్తే లావణి పట్టా ఎలా పొందాలి అంటే, ప్రభుత్వ భూమిని సాగు చేస్తున్నటువంటి అర్హులైన వ్యక్తులకు కొన్ని సందర్భాలలో లావణి పట్టా ఇవ్వవచ్చు. ఎవరిని కలవాలి అంటే, తహసీల్దార్ గారిని, ఆర్డీఓ గారిని. ఏం చేయాలి అంటే, భూమి సాగు చేస్తున్నట్టు ఆధారాలు చూపించాలి. రెవెన్యూ విచారణ తర్వాత అర్హత నిర్ణయించడం జరుగుతుంది ఒక అధికారులు. నాలుగో విషయానికి వస్తే, ఇనాం రద్దు తర్వాత అర్హత పొందినటువంటి భూములు, పాత ఇనాం భూములపై హక్కులు ఉన్నవారు
దరఖాస్తు చేసుకోవచ్చు. తహసీల్దార్, ఆర్డీఓ, అవసరమైతే కలెక్టర్ కూడా కలవచ్చు. పాత రికార్డులను సమర్పించాల్సి ఉంటుంది, హక్కులను నిరూపించాల్సి ఉంటుంది ఒకవేళ మనకు భూమి కావాలి అనుకున్నప్పుడు. ఐదో విషయానికి వస్తే వారసత్వం ద్వారా వచ్చినటువంటి భూములు కొత్త భూములు పొందడం కాదు, ఇప్పటికే ఉన్నటువంటి భూమిని వారసుల పేరుగా మార్చడం ద్వారా అప్పుడు తహసీల్దార్ గారు మీ సేవా కేంద్రాన్ని సంప్రదించాలి. ఆ తర్వాత మరణ ధృవీకరణ పత్రం, లీగల్ హెయిర్ సర్టిఫికేట్, పహాని, పట్టాదార్ పాస్బుక్ వివరాలు వంటివి అన్నింటిని కూడా సమర్పించాల్సి ఉంటుంది. ఆరో విషయానికి వస్తే ప్రభుత్వ క్రమబద్ధీకరణ అంటే రెగ్యులరైజేషన్ పథకాల కింద వచ్చినటువంటి భూములు అంటే ప్రభుత్వం ప్రత్యేకంగా పథకం ప్రకటించినప్పుడు మాత్రమే ఎవరిని కలవాలి అంటే తహసీల్దార్ గారు, ఆర్డీఓ గారు, కలెక్టర్ కార్యాలయాన్ని కలవాల్సి ఉంటుంది. ఏం చేయాలి అంటే ప్రభుత్వం ప్రకటించినటువంటి గడువులో దరఖాస్తు చేసుకోవాలి. అవసరమైతే ఫీజులు, పత్రాలు కూడా సమర్పించాల్సి ఉంటుంది. భూమి కావాలంటే నేరుగా కలెక్టర్ ను కలవాల్సిన అవసరం లేదు. మొదటగా గ్రామ కార్యదర్శి, విఆర్ఓ లేదా తహసీల్దార్ గారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. అక్కడ నుండి రెవెన్యూ విచారణ జరిగిన తర్వాత అర్హత ఉంటే ప్రభుత్వ భూమిని కేటాయించే అవకాశం అనేది ఉంటుంది. కానీ కేవలం దరఖాస్తు చేసినంత మాత్రాన భూమి రావడం అనేది కాదు. ప్రభుత్వ భూమి అందుబాటులో ఉండాలి. దరఖాస్తు చేసుకున్నటువంటి వ్యక్తి అర్హుడా కాదా అని కూడా పరిశీలించాల్సి ఉంటుంది. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ప్రభుత్వ ఖజానాకు చెల్లించే అధికారిక ఫీజు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. కొన్ని భూమికి సంబంధించినటువంటి పత్రాలు తీసుకోవాల్సినటువంటి విషయంలో గాని, పట్టాలు ఇప్పిస్తామని గాని, భూమి ఇప్పిస్తామంటూ గాని మధ్యవర్తులు, దళారులు లేదా ఇంకొందరు వ్యక్తులు అడిగే అనాధికారిక డబ్బులు చెల్లించకూడదు. ఎవరికి ఏ ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఎప్పుడు చెల్లించాలి అంటే ప్రభుత్వం రసీదు తప్పనిసరిగా ఇస్తుంది అన్నప్పుడు మాత్రమే చెల్లించాలి. ప్రభుత్వం పేదలకు భూమి కేటాయిస్తే అది ఎప్పుడు ఉచితమే అనుకోవద్దు. అలాగే ప్రతి భూమికి భారీగా డబ్బులు కట్టబడుతుంది అని కూడా అనుకోవద్దు. ఏ భూమి ఏ పథకం కింద వస్తుంది దాని ప్రకారం మాత్రమే అధికారిక ఫీజులు అనేవి ఉంటాయి. కాబట్టి దళారులను నమ్మకుండా నేరుగా తహసీల్దార్ గారి కార్యాలయంలో పూర్తి వివరాలతో సమర్పించుకోవచ్చు మన యొక్క దరఖాస్తుని. ఏ ప్రభుత్వ అధికారి అయినా సరే ఫీజు చెల్లించమని అడిగితే తప్పకుండా ఫీజు చెల్లించి రసీదు తీసుకోవాలి. రసీదు తీసుకోనట్లయితే అది లంచంగా పరిగణించబడుతుంది. మనం ఈ వీడియో చివరిలో మాట్లాడుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఇప్పటి వరకు మనం తహసీల్దార్ గారు ఏ భూములకు పట్టాలు ఇవ్వగలరు, అసైన్ భూములు, లావాణి పట్టాలు, పోరంబోకు భూములు, ఇనాం భూములు, క్రమబద్ధీకరణకు సంబంధించినటువంటి భూములు వంటి చట్టాలు వాటిని పేదవారు ఎలా పొందవచ్చు, ఎవరిని సంప్రదించాలి, అలాగే ఎలాంటి అధికారిక ఫీజులు ఉండవచ్చు అనే విషయాలన్నింటినీ కూడా తెలుసుకున్నాం కదా. అయితే ఈ యొక్క విషయం గుర్తుంచుకోండి. ప్రభుత్వ భూమి కేటాయింపు అనేది పూర్తిగా చట్టాలు, ప్రభుత్వ విధానాలు, అర్హతల ఆధారంగా జరుగుతుంది. కాబట్టి ఎవరైనా డబ్బులు ఇస్తే పట్టా ఇప్పిస్తామని లేదా భూమి ఇప్పిస్తామని అని చెబితే వెంటనే నమ్మకండి. ఎల్లప్పుడూ నేరుగా తహసీల్దార్ గారి కార్యాలయం లేదా సంబంధిత ప్రభుత్వ కార్యాలయాలను మాత్రమే సంప్రదించి పూర్తి వివరాలు కనుక్కోండి. అలాగే భూమికి సంబంధించినటువంటి ప్రతి ఫీజు, ప్రతి దరఖాస్తు చెల్లింపు విషయంలో అధికారిక రసీదులు తప్పనిసరిగా తీసుకోవాలి. సరైన సమాచారం సరైన పద్ధతిలో దరఖాస్తు చేస్తే ప్రభుత్వ పథకాలు, ప్రయోజనాలకు పొందే అవకాశం అనేది ఉంటుంది. ఇప్పటి వరకు ఈ వీడియోలో తహసీల్దార్ గారు పంపకాలు చేసేటువంటి ఎలాంటి భూమి పంపకాలు చేస్తాడు, ఎలాంటి భూములకు పట్టాలు ఇప్పిస్తాడు అనే విషయాలు, విధి విధానాలన్నీ కూడా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ స్నేహితులకు లేదా మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. భూములు, ఆస్తులు మరియు చట్టాలకు సంబంధించినటువంటి ఇలాంటి ఉపయోగకరమైనటువంటి సమాచారం కోసం మన లాలెన్స్ టీవీని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల మీకు వెంటనే వీడియో పెట్టిన వెంటనే మీకు చేరుతుంది. మరొక కొత్త లా అవేర్నెస్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ కొంగంటి రాజు ఫ్రమ్ లాలెన్స్ టీవీ. థ్యాంక్ యూ.